ఎన్డీఏలో లోకలోకలు ఎందుకంటే ఎప్పుడైతే డిపెండబుల్ సిచ్యుయేషన్ ఉంటే సహజంగా వచ్చే లోకలోకల గురించి అంతకు ముందు కూడా మాట ఈవెన్ డిపెండబుల్ లేకపోయినా క్రిందసారి జేడీయూ దాంతో విభేదించింది. ఆ తర్వాత శాంతం బీహార్ నుంచి కూడా ఇద్దరు విడిపోయినటువంటి సంఘటన ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంటుందనేది చూడాలి. ఎందుకంటే శివసేన షిండే వర్గం ఇప్పుడు అసంతృప్తి వ్యక్తం చేసింది. నిన్నేమో ఏదైతే ఎన్సీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది, ఇప్పుడు శివసేన షిండే వర్గం మంత్రులకు శాఖలను కేటాయించే విషయంలో కేంద్రంలోని అధికార సంకీర్ణ ప్రభుత్వం పక్షపాతం వ్యవహరించిందని ఏకనాథ్ షిండే నేతృత్వంలో శివసేన పార్టీ విమర్శించింది. తమకు ఒకే ఒక సహాయ మంత్రి పదవితో సరిపెట్టడం మీద పెదవిర్చింది. బీజేపీ ఇస్తామన్న సహాయ మంత్రి పదవి తీసుకునే బదులు క్యాబినెట్ బెర్త్ కోసం ఎదురు చూస్తామని అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పార్టీ సోమవారం స్పందించింది. పదవుల కోసం బేరాలాడకుండా ఎన్డీఏ కూటమి సర్కార్కు బేషరతు మద్దతు కొనసాగిస్తామని శివసేన షిండే పార్టీ నేత ఎంపీ శ్రీకాంత్ షిండే స్పష్టం చేశారు. మహారాష్ట్రలో 7 స్థానాలు నెగ్గిన తమ పార్టీకి ఒక సహాయ మంత్రి పదవిని ఇచ్చి అంతకంటే తక్కువ స్థానాలు పొందిన పార్టీలకు క్యాబినెట్ స్థానాలు ఇచ్చారని ఇదే పార్టీకి చెందినటువంటి మరో ఎంపీ శ్రీరంగ్ బర్నే ఆక్షేపించారు. బీజేపీతో చిరకాల మైత్రి ఉన్న తమకు కనీసం ఒక క్యాబినెట్ మంత్రి పదవి, ఒక సహాయ మంత్రి పదవి వస్తాయని ఆశించినట్టు చెప్పారు. జేడీయూ తెలుగుదేశం పార్టీ తర్వాత కూటమిలో తమదే పెద్ద పార్టీ అని గుర్తు చేశారు. ఇక్కడ జేడీయూకి 12 వచ్చినాయి, తెలుగుదేశానికి 16 వచ్చినాయి. వీళ్ళకి వచ్చింది 7. 7లో మళ్ళీ ఒక క్యాబినెట్, ఒక సహాయ మంత్రి అంటే అప్పుడు వాళ్ళు 4 అడుగుతారేమో.